హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విజయ ఎంఎస్కే ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఒక కొత్త రకం వంట చేశాను. మా ఆయన అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఒకసారి చెయ్యి అనేసి, ఆ వంట చెయ్యి అని అంటున్నాడు. అందుకనేసే ఈరోజు చేశాను. చూడండి ఎలా చేశానో. విలేజ్లో అయితే ఇలా చేసుకుంటారు అప్పుడప్పుడు. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి నాకు. చూడండి, బియ్యం కడిగి పెట్టేశాను. మా ఇంటి దగ్గరే చెట్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇదంతా న్యాచురల్ అండి. ఇవి కూడా మాకు పండినయే, వడ్లు అవన్నీ పండినయేనండి, మనకు ఓన్గా చేనులోయే. అయితే చెట్టు ఆకులే కోసి ఇలా కారం దంచేసి కూర చేసేసాను. కొంచెం చట్నీ చేసుకున్నాము, బెండకాయ కర్రీ చేసుకున్నాము. తర్వాత వచ్చి చూడండి, ఇలా బియ్యం కడిగి పెట్టినాక ఉడికిన తర్వాత కొంచెం పిండి పోయాలి. ఇదైతే మునగాకండి, నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి. కొంచెం వాటర్ వేసేసి అందులో ఈ ఆకు పెట్టాలి. ఆకు వేసిన తర్వాత అది బాగా ఉడుకుద్ది, కలుపుతూ ఉండాలి. కొంచెమే ఉప్పు వేయాలి, కలుపుతూ ఉంటే బాగా వస్తుందండి. బియ్యం కడిగి పెట్టేసుకున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వంట నాకు కూడా పెద్దగా రాదండి, ఎప్పుడో పెళ్ళైనప్పుడు చేశాను, అప్పుడప్పుడు కొంచెం చేస్తూ ఉంటాను. ఇదైతే కర్ర అండి, చేయించుకొచ్చారు కర్రని మా వాళ్ళు, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు కర్ర. చూడండి, దీంట్లో అన్నం పెట్టేసి ఇలా అనాలి. అలా అంటే రవ్వుండుగా వచ్చేస్తుంది. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇలా చేసుకోవాలి. చూడండి ఎలా చేశాను. ఇవి సొంతంగా పండిన రాగులు, మన పొలంలోయే, మా అత్తమ్మ వాళ్ళ పొలంలోయే వడ్లు పండినయే, అన్నీ న్యాచురల్ అండి. ఈ ఫుడ్ మాత్రం ఈ రోజు వరకు చాలా చాలా న్యాచురల్ ఫుడ్ మేము తీసుకున్నది. చూడండి ఎలా ఉందో. రాగి పిండి వేస్తున్నాను, ఇలా వేయాలి. ఈ వీడియోలో వెనకది ముందుది వెనక్కి వచ్చేసిందండి, ఏమనుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి రెడీ అయిపోయింది, రండి తిందురు. టేస్ట్ చూడండి ఎలా ఉందో. మీకు ఎవరికైనా రాగులు కావాలంటే కామెంట్ చేయండి. న్యాచురల్ రాగులు చాలా చాలా బాగుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.